మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? అందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయొచ్చు. చూడండి, మనందరికీ ఒకడే తండ్రి కదా. డిఫరెంట్ చర్చెస్ ఉన్నాయి కదా, చాలామంది దైవజనులు ఉన్నారు. కానీ అందరూ ఏం చేస్తారంటే దైవజనుని బట్టి ఆ సంఘానికి వెళ్ళడం జరుగుతుంది. కానీ అన్ని సంఘాల్లో కూడా ఉండేది ఎవరండి? ప్రభు అయిన క్రీస్తు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే కదా, మనందరికీ ఒకడే. మరి ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట చెప్తా ఉన్నాడు, గద్దింపునిస్తూ ఉన్నాడు. మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? చదవమ్మా ఇక్కడ నుంచి. ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు. ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? నిబంధన యాకోబు సంతతి వారిని, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరికీ దేవుడు ఒకడే అయి ఉన్నాడు. మనమందరము దేవుని పిల్లలము, మనమందరం క్రైస్తవులము, ఆయన రక్తము చేత కడగబడిన వారము, పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగిన వారము. అయితే మనలో మనం ఏం కలిగి ఉన్నామో భేదాలు ఉన్నాయి, ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? తర్వాత 11వ వచనం. యూదావారు ద్రోహులైరి ఇశ్రాయేలుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుతాయి. చూడండి, యూదావారు ద్రోహులైరి ఇశ్రాయేలుల మధ్య యెరూషలేములో ఏం చేస్తూ ఉన్నారు? హేయ క్రియలు జరిగించుచున్నారు. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి. యూదావారు ఏం చేశారంట? యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకొని. తర్వాత యాకోబు సంతతి వారి డేరాల్లో నుండి మేల్కొలుపు వారిని, పలుకు వారిని సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయు వారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరు అలాగునే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోను కన్నీళ్లతోను. చూడండి, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోను కన్నీళ్లతోను రోదనముతోను తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యములను అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకై ఉన్నాడు. ఏమన్నాడమ్మా ఇక్కడ? కాబట్టి ఆయన మీ నైవేద్యములను అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు నుండును. మనం చాలా దేవుణ్ణి గణపరచాలని మనం ఏం చేస్తామంటే చాలా విలువైన అర్పణలు దేవుని దగ్గర తీసుకొని వస్తాం. చాలా సంతోషంగా ఇవ్వడానికి మనం ముందుకు వస్తాం. కానీ కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎంత దేవునికి మనం ఇచ్చినా మనం ఆశీర్వదించబడ్డం. ఎంత ఇచ్చినా ఎంత చేసినా మనం ఆశీర్వదించబడం. చాలాసార్లు మరి ఈ ప్రశ్న కొంతమంది నన్ను అడిగారు, బ్రదర్ మరి మలాకీలో ఉంది కదా, మరి దేవునికి మనం దశభాగం ఇస్తే మనం ఆశీర్వదించబడతామని. మీ పంటను తినివే పురుగును ఏమన్నాడు? 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట అన్నాడు. చూడండి, మీ పంటను తినివే పురుగును నేను గద్దించదును, అవి మీ భూపంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయును, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకు? ఎప్పుడు అంటే ఎప్పుడైతే నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని రండి, దాన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కుమ్మరించదను అని సైన్యములకు అధిపతి యెహోవా
సెలవిచ్చుచున్నాడు. ఈ మాటను పట్టుకొని చాలామంది ఏం చేస్తారంటే మరి వాళ్ళు ఇచ్చే విషయంలో మరి క్రమం తప్పకుండా ప్రతి నెల దశమభాగం ఇస్తూ ఉంటారు. దేవుని కోసం వారు ప్రత్యేకమైన కానుకలు కూడా ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాటలను వారు ఆధారం చేసుకొని మరి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదం దేవుడు కుమ్మరిస్తాడు అని మరి ఈ యొక్క మాట చేత మరి పని చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంగీకరించట్లేదు, ఆశీర్వదించటం లేదు. ఇంకా నష్టం వస్తుంది, ఇంకా బాధ కలుగుతుంది, ఇంకా వేదన కలుగుతుంది. ఎందుకు? పౌలు గారేమో ఏక మనస్సు కలిగి, ఏక ప్రేమ కలిగి, వినయ విధేయతలు కలిగి మరి మనం ఉండాలని చెప్పాడు. జ్ఞానము కలిగి వినయముతో బ్రతకాల, వినయముతో ఎదగాల అని పౌలు గారు నేర్పిస్తూ ఉన్నారు ఎఫెసీ సంఘానికి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, యూదావారు ద్రోహులై యెరూషలేములోనే వారు ఏం చేశారు? హేయ క్రియలు జరిగించుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి వారు తప్పు చేస్తూ ఉన్నారు. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను వారు ఏం చేస్తూ ఉన్నారు? పాటు చేస్తూ ఉన్నారు. వారికి ఇవ్వబడినటువంటి ఆ వాగ్దానములు వారు ఏం చేస్తూ ఉన్నారు? పట్టించుకోవటం లేదు. కాబట్టి వారి మీదికి దేవుని ఉగ్రత వస్తూ ఉన్నది. వారు దేవుణ్ణి బతిమాలుతున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడు కనికరిస్తున్నాడు, మళ్ళీ వారు పాపం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక వారిని నిర్మూలన చేసే పనిలో ఉన్నాడు, వారిని ఇక లేకుండా చేసే పనిలో ఉన్నాడు. అనేక సార్లు హెచ్చరించాడు, అనేక సార్లు ప్రవక్తల ద్వారా హెచ్చరికలు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన వాక్యాన్ని ఎంచుకుంటాము. ఈ హెచ్చరికలు అంటే దేవుడు మరి తన దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా మరి ఆ సంఘానికి లేదా ఆ దేశానికి ఇచ్చే మరి ఆ మాటలను వీరు పట్టించుకోరు. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి నీకు నచ్చింది నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు కదండి, నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనము కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏది ఉంటుంది మనం తిని వచ్చేవాళ్ళం కదా, మెనూలో ఏది ఉంటుంది. ఇప్పుడు నీకు ఏది కావాలన్నా ఇంట్లో కూర్చొని నువ్వు ఆర్డర్ చేసుకుంటావు. నీకు ఏది తినబుద్ధి అవుతుందో అది నువ్వు తెచ్చుకొని తింటావు. ముందట్లో లేకుండా ఇంట్లో అమ్మ ఏది వండి పెడితే అదే తింటుండే మనం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంటిని ఎట్లా నడిపేయాలో, దేవునికి తెలుసు నీ జీవితాన్ని ఎట్లా సరి చేయాలో. హల్లెలూయా. దేవునికి తెలుసు నీ ఇంటిని ఎట్లా సరి చేయాలో తెలుసు, నీ తల్లిదండ్రులకు తెలుసు నువ్వు ఎలా ఉంటే నీ జీవితం బాగుంటుందో. అందుకనే తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మంచి మాటలు, అయ్యా ఇదిగో నాయన ఇట్లా ఉండు, నువ్వు ఇట్లా ఉండొద్దు, తప్పు నాయన, మాట విను. వినని కుమారుడు, వినని కుమార్తె రేపు జీవితంలో బాధపడుతుంటే ఈ తల్లిదండ్రులు ఇంకా రోధిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు బాధపడతారు, అయ్యో ఆనాడు మా నాయన చెప్పాడు, ఆనాడు నా తల్లి చెప్పింది వినలే అని వారు బాధపడిన వారు ఎంతోమంది ఇక్కడ కూర్చొని లేరా? మీరు మీ తల్లిదండ్రులు చెప్పింది వినక ఈరోజు బాధపడటం నిజం కాదా? నిజమే. కొన్ని మాటలు మనం వినలే కాబట్టి ఈరోజు బాధపడుతూ ఉన్నాం మనం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు వాక్యం ద్వారా మనకి చెప్తున్నటువంటి మాటలు ఈరోజు కనుక సంఘం అర్థము చేసుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో మీరు బాధపడతారు. జాగ్రత్త. అందుకే జ్ఞానము నిన్ను మరి ఆపద కాలములో దేవుని ఉగ్రత నుండి నిన్ను కాపాడుతుంది. యోసేపు ఆయన జీవితంలో ఆయన చేసింది ఒకటే, ఏంటంటే దేవునికి లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు, యథార్థమైన హృదయం కలిగి జీవించాడు, తను తాను తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు ఆయనను బాగా హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే దేశంలో ఎక్కడ కూడా ధాన్యము లేదు, కానీ ఈయన దగ్గర విస్తారమైనటువంటి ధాన్యం. హల్లెలూయా. ఆ ధాన్యాన్ని ఎక్కడ వేయాలో తెలియక పెద్ద పెద్ద ప్లేసెస్లో
ఎత్తైన గుడారాల్లాగా వేసి దాంట్లో నింపేసేవారు. కొలత కూడా అంటే మెజర్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎక్కడ పడితే అక్కడికి ధాన్యం, అంతగా సేకరించాడు ధాన్యమైన. అంటే దేవుని జ్ఞానం గలక నువ్వు కలిగి ఉంటే నిజంగా చెప్తున్నా, నీ అంత ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు ఉండరు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు తెలుసా? లోకము చూస్తుండగా నువ్వు ఎదుగుతూనే ఉంటావు. హల్లెలూయా. ఎక్కడ కూడా ఫుల్ స్టాప్స్ ఉండవు నీ ఎదుగుదలకు. నువ్వు బ్లెస్ అవుతూనే ఉంటావు. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. వారి జీవితాల్లో నువ్వు ఆశీర్వాదం చూస్తావు. ఆ పిల్లలు నీకు లోపడతారు. ఆ పిల్లల్ని మాట వింటారు. అదే నీ ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా.